వెల్కమ్ టు మెగానైన్ టీవీ. భారతీయ సైన్యం అంటేనే ధైర్యానికి, త్యాగానికి, క్రమశిక్షణకు మారుపేరు. కేవలం మన దేశ సరిహద్దులో కాపలా కాయడమే కాదు, ఎక్కడో ఖండాంతరాల్లో నెత్తురు పారుతుంటే, అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే అక్కడ శాంతిని స్థాపించడానికి ప్రపంచంలోనే ముందు వరుసలో నిలబడేది మన భారతీయ జవానులే. తాజాగా ఐక్యరాజ్య సమితి వేదికగా మన దేశానికి, మన జవాన్ల ధైర్య సాహసాలకు ఒక అత్యున్నతమైన గౌరవం దక్కింది. ఆఫ్రికా ఖండంలోని అత్యంత ప్రమాదకరమైన దేశం దక్షిణ సూడాన్లో శాంతి భద్రతలను కాపాడడం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వందలాది మంది భారతీయ సైనికులను ఐక్యరాజ్య సమితి ప్రతిష్టాత్మకమైన పథకాలతో సత్కరించింది. అసలు దక్షిణ సూడాన్లో ఏం జరుగుతుంది, మన భారతీయ సైనికులు అక్కడికి ఎందుకు వెళ్లారు, నిరంతర కాల్పుల మోతతో దద్దరిల్లే ఆ దేశంలో మన సైనికులు చేసిన సాహసం ఏంటి, ప్రతి భారతీయుడు గర్వపడే ఈ అద్భుతమైన స్టోరీని ఇప్పుడు చూద్దాం. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు, వీళ్లనే ముద్దుగా బ్లూ హెల్మెట్స్ అని పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కడైనా అంతర్యుద్ధాలు జరిగినా లేదా రెండు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాల్సి వచ్చినా ఐక్యరాజ్య సమితి ఈ బలగాలను అక్కడికి పంపుతోంది. ఇక్కడ గర్వించదగ్గ విషయం ఏంటంటే, ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్స్ కు అత్యధికంగా సైనికులను పంపుతున్న దేశాల్లో భారతదేశం ఎప్పుడు మొదటి 3వ స్థానంలోనే ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన దాదాపు 50కి పైగా పీస్ కీపింగ్ మిషన్స్ లో లక్షలాది మంది భారతీయ జవాన్లు పాల్గొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికాలోని దక్షిణ సూడాన్లో విపరీతమైన అంతర్యుద్ధం నడుస్తుంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న ఈ రక్తపాతంలో ఎంతో మంది అమాయకులు, చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ శాంతిని స్థాపించడానికి యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సౌత్ సుడాన్ పేరుతో ఐక్యరాజ్య సమితి మన భారతీయ సైన్యాన్ని అక్కడికి పంపించింది. సౌత్ సుడాన్లోకి అడుగుపెట్టిన మన జవాన్లు కేవలం తుపాకులు పట్టుకొని కాపలా కాయడానికి పరిమితం కాలేదు. ఒకవైపు ఎప్పుడు ఎటువైపు నుంచి బుల్లెట్లు దూసుకొస్తాయో తెలియని ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆయుధాలతో రక్షణ కల్పిస్తూనే మరోవైపు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఏ శరణార్థి శిబిరం పైన దాడులు జరగకుండా మన జవాన్లు పగలు రాత్రి పహారా కాశారు. వేలాది మంది అమాయక పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యుద్ధం వల్ల గాయపడిన వారికి, రోగాలతో బాధపడుతున్న స్థానికులకు ఇండియన్ ఆర్మీకి చెందిన మెడికల్ టీమ్స్ ఎన్నో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి ప్రాణాలు పోశాయి. అక్కడితో ఆగిపోలేదు. అనేక ప్రాంతాల్లో పాఠశాలలు, కమ్యూనిటీ కేంద్రాల అభివృద్ధికి కూడా సహకరించాయి. బాంబు దాడుల్లో ధ్వంసమైన వంతెనలను, రోడ్లను ఇండియన్ ఇంజనీరింగ్ కోర్ సైనికులు యుద్ధ ప్రాతిపదికన నిర్మించి కనెక్టివిటీని పెంచారు. మహిళల సాధికారతకు ప్రాధాన్యమిస్తూ భారత మహిళా శాంతి పరిరక్షకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక మహిళలకు ఆత్మరక్షణ శిక్షణ, ఆరోగ్య అవగాహన, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలను చేపట్టారు. దీనివల్ల స్థానిక సమాజంలో భారత దళాల పట్ల విశేషమైన గౌరవం ఏర్పడిందని ఐరాస పేర్కొంది. సౌత్ సుడాన్ ప్రజలను మన జవాన్లు చేసిన ఈ సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాయి. స్థానిక ప్రజలైతే భారతీయ జవాన్లను తమ సొంత అన్నదమ్ముల్లాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. అందుకే ప్రాణాలకు సైతం తెగించి మన భారతీయ పీస్ కీపర్స్ చేసిన ఈ అద్భుతమైన సేవలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి ఒక గ్రౌండ్ సెరమనీని నిర్వహించింది. భారత జవాన్లను సత్కరించింది. సౌత్ సుడాన్లో అసాధారణమైన ధైర్య సాహసాలు, అంకిత భావం ప్రదర్శించిన వందలాది మంది భారతీయ సైనిక అధికారులకు, జవాన్లకు ఐక్యరాజ్య సమితి ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకమైన శాంతి పరిరక్ష పథకాలను బహుకరించి సత్కరించారు. మొత్తం 565 మంది భారత శాంతి పరిరక్షకులకు ఈ గౌరవం దక్కింది. వీరిలో 53 మంది మహిళా సైనికులు ఉండటం విశేషం. ఆ పథకాలను మన జవాన్ల ఛాతీపై అలంకరిస్తున్నప్పుడు ఆ దృశ్యం చూసిన ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మిషన్లో దేశానికి దూరంగా ఉంటూ కేవలం విధి నిర్వహణ కోసం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి కోసం భారతీయ ఆర్మీ చేసిన కృషి అంతర్జాతీయ సమాజంలో భారతదేశం ఇమేజ్ను మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. భారత దళాలతో పాటు రువాండాకు చెందిన 464 మంది శాంతి పరిరక్షకులను కూడా ఇదే కార్యక్రమంలో సత్కరించారు. యుద్ధం చేయడం మాత్రమే కాదు, యుద్ధాన్ని ఆపి శాంతిని స్థాపించడం కూడా మాకు తెలుసని ప్రపంచానికి చాటి చెప్పింది మన భారతీయ సైన్యం. ఏ దేశంలో అడుగు పెట్టినా తమ సేవలతో ఆ దేశ ప్రజల హృదయాలను గెలుచుకోవడం ఒక్క ఇండియన్ ఆర్మీకే చెల్లింది. ఐక్యరాజ్య సమితి పథకాలు సాధించిన మన వీర జవాన్లకు ఈ దేశం మొత్తం సలాం చేస్తోంది.